Good morning, all of you. This is M. Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. In today's class, I am explaining about what is laser and laser scanning and what are the advantages, disadvantages, and applications of the stereolithography operators. In yesterday's class, I am discussing about what is the layering technology in additive manufacturing. In additive manufacturing machines, how should form the layer by layer formation of a product. So L2 manufacturing లో different type of machines ని యూస్ చేస్తామని చెప్పాను. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ లో ప్రొడక్ట్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే లేయర్ బై లేయర్ ఫార్మేషన్. ఒక లేయర్ తర్వాత ఇంకొక లేయరు, ఇంకొక లేయర్ తర్వాత దానిపైన ఇంకొక లేయరు, ఇలా లేయర్ బై లేయర్ ఫార్మేషన్ జరుగుతూ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రొడక్ట్. సో టోటల్గా ప్రొడక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఎంత సైజు, ఎంత షేపు, ఎంత డైమెన్షన్ కావాలో ఆ ప్రొడక్ట్ అంత కంప్లీట్ అయ్యేంత వరకు లేయర్ బై లేయర్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందని ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అలానే వాట్ ఈజ్ లేజర్, వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ లేజర్ అనేది కూడా ఎస్టర్డే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ టుడేస్ క్లాస్ ఆల్సో ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ది లేజర్ అండ్ లేజర్ స్కానింగ్ and what are the advantages and disadvantages and applications of the stereolithography operators. In where we can use the stereolithography operators, what are the advantages, what are the disadvantages in these operators, I am discussing in this class. So first of all, I am discussing the laser and laser scanning stereolithography operators. I am already explained these operators stereolithography. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఈ స్టీరియోలిథోగ్రఫీ ఎలా వర్క్ అవుతుంది, వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కూడా చూపించాను. ఈ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతుంది, ఏంది, ఎక్కడ యూస్ చేస్తారు, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ షుడ్ బి మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ దిస్ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ ద్వారా ఏ రకాల ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తారు అనేది మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను కొన్ని. ఓకేనా? ఒకవేళ ఏదన్నా మిస్ అయ్యి ఉంటే ఈ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ అనేది యూట్యూబ్లో ఉంది. సో దాని మీద క్లిక్ చేసి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, వాట్ ఆర్ ది అప్లికేషన్స్, వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ అనేది చూడండి. జస్ట్ ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో టోటల్ 8 స్టెప్స్. ఆ 8 స్టెప్స్ని ఫాలో అవుతూ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉంటాం. అర్థమైందా? సో ఆ 8 స్టెప్స్ని ఫాలో అవుతూ ప్రొడక్ట్ అనేది డెవలప్ చేస్తాం. ఫస్ట్ డిజైన్ దగ్గర నుంచి లాస్ట్ పోస్ట్ ప్రాసెసింగ్ వరకు. సో ఆ 8 స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తాం. సో ఇన్ ది స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ ఆల్సో వీఆర్ టేకింగ్ డిఫరెంట్ 8 స్టెప్స్. సో ఆ 8 స్టెప్స్ని ఫాలో అవుతూ ఫస్ట్ డిజైన్, ఒక ఆబ్జెక్ట్ అనేది డిజైన్ చేసుకుంటాం. మీకు నిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, మీ మొబైల్ పౌచ్ కానీ జస్ట్ ఎ సింపుల్ కాంపోనెంట్. ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ కాంపోనెంట్. ఓకే, మీకు అర్థం అవటం కోసం జస్ట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఈ ఆపరేటర్స్ యూస్ చేసి రియల్ టైమ్ ఇండస్ట్రీస్లో యూస్ చేసేవి, రియల్ టైమ్ అప్లికేషన్స్లో యూస్ చేసేవి కూడా తయారు చేయొచ్చు అనమాట. అర్థమైందా? రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ, లేదంటే బయోమెడికల్ ఇండస్ట్రీస్లో కానీ, కెమికల్ ఎక్విప్మెంట్స్లో కానీ. బయోమెడికల్ ఇండస్ట్రీస్ మీన్స్ మిషన్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఒక ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ కానీ, ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఆ మిషన్స్ని కానీ, లేదంటే ఒక మైక్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ కానీ. సో డిఫరెంట్ బయోమెడికల్ ఎక్విప్మెంట్స్. అలానే కెమికల్ ఎక్విప్మెంట్స్, కెమికల్ ఇండస్ట్రీస్ ఏం చేస్తా అంటే స్మాల్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో కూడా
ఈ యొక్క ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రొడక్ట్స్ అనేవి ఎలా డెవలప్ చేస్తారు, ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఎలా తయారు చేస్తారంటే బై యూజింగ్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్. సో స్టీరియోలిథోగ్రఫీ it is the one of the manufacturing machine to produce products. సో ఈ స్టీరియోలిథోగ్రఫీ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. సో దీని ద్వారా సమ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దీంట్లో ఏం చేస్తాము, ఈ ఆపరేటర్స్లో లిక్విడ్ రెజిన్ అనేది తీసుకుంటాం. సపోజ్ నేను ఆ యొక్క పౌచే తయారు చేయాలనుకున్నాను, మొబైల్ యొక్క బ్యాక్ కవర్ తయారు చేయాలనుకున్నాను. సో ఆ మొబైల్ బ్యాక్ కవరు ఎలా తయారు చేస్తారు, బై యూజింగ్ దిస్ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్. సో నాకు ఈ బ్యాక్ కవర్స్ అన్నీ ప్లాస్టిక్ రూపంలో ఉంటాయి, అంతే కదా. ఆల్ ఆర్ అబౌట్ ప్లాస్టిక్ మెటీరియల్ ఆర్ రబ్బర్ మెటీరియల్. సో నేను ప్లాస్టిక్ మెటీరియల్తో ఒక పాలిమర్ రెజిన్ అనేది తీసుకున్నాను, పాలిమర్ లిక్విడ్ రెజిన్ అనేది తీసుకున్నాను. ప్యూర్ ప్లాస్టిక్ తీసుకుంటామంటే ప్యూర్ ప్లాస్టిక్ తీసుకోము, సమ్ అమౌంట్ ఆఫ్ వేరే అదర్ కాంపోనెంట్స్ కలుస్తాయి, సమ్ పాలిమర్ మెటీరియల్స్. ఆ పాలిమర్ లిక్విడ్ పాలిమర్ రెజిన్ అనేది తీసుకున్నాను, లిక్విడ్ రూపంలో ఉన్న పాలిమర్ రెజిన్ తీసుకొని ఏం చేస్తున్నాను, ఈ ఆపరేటర్స్లో ఒక లేజర్ బీమ్ లైట్ అనేది ఆ యొక్క లిక్విడ్ రెజిన్ మీదగా పాస్ అయ్యేటట్టు అరేంజ్ చేసుకుంటున్నాను, ఒక లేజర్ లైట్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లేజర్? ఇట్ మీన్స్ లేజర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ద లిక్విడ్ రెజిన్ ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ సాలిడ్ ఆబ్జెక్ట్. సో ఆ లిక్విడ్ రెజిన్ అనేది మనకి కావలసిన సాలిడ్ ఆబ్జెక్ట్గా, ఆ సాలిడ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, బ్యాక్ కవర్ ఏదైతే ఉందో దానిలోకి కన్వర్ట్ చేయటానికి ఈ లేజర్ లైట్ అనేది యూజ్ అవుతుంది. అలానే వాట్ ఈస్ ద లేజర్ స్కానింగ్? సో యూ కెన్ సీ ద స్కానింగ్ సిస్టమ్, యూ కెన్ సీ ద స్కానింగ్ సిస్టమ్. సో యూ కెన్ సీ దిస్ diagram, you can see the scanning system. So the laser beam is passes through the different parameters, different mirrors. సో ఒక మీకు వీడియోలో కూడా చూపించాను, ఒక మిర్రర్, ఒక స్కానింగ్ సిస్టమ్, ఒక మిర్రర్ నుంచి పాస్ అవుతూ అక్కడి నుంచి లిక్విడ్ రెజిన్లోకి పాస్ అవుతూ ఉంటుంది అని చెప్పాను. డైరెక్ట్లీ ఇట్ షుడ్ నాట్ పాస్ టు ది లిక్విడ్ రెజిన్, డైరెక్ట్గా పాస్ అవ్వదు. లిక్విడ్ లేజర్ అనేది డైరెక్ట్గా లిక్విడ్ రెజిన్లోకి పంపిస్తామంటే పంపిం. లేజర్ అనేది డిఫరెంట్ మిర్రర్స్ మీదగా స్కానింగ్ సిస్టమ్, లేజర్ స్కానింగ్ సిస్టమ్ మీదగా ఆ లిక్విడ్ రెజిన్లోకి పాస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, అలానే రికోటర్ బ్లేడ్ అని ఒక గ్రీన్ కలర్లో యారో మార్క్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, ఓకేనా. ఎక్స్ డైరెక్షన్ అంటే అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, ఎక్స్ డైరెక్షన్లో రికోటర్ బ్లేడ్ ఒకటి అనేది. అలా ఎందుకు మూవ్ అవుతుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ రికోటర్ బ్లేడ్ అండ్ వాట్ ఈస్ ద స్కానింగ్ సిస్టమ్? ఇట్ మీన్స్ సో నువ్వు డిజైన్ చేసిన ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్ డైమెన్షన్లో కరెక్ట్గా లేయర్ బై లేయర్ క్రియేట్ అవుతుందా లేదా అన్నది ఆ స్కానింగ్ చేస్తూ ఉంటుంది అనమాట, స్టెప్ బై స్టెప్. ఒక 1 లేయర్ ఆర్ 2 లేయర్స్, 1 లేయర్ క్రియేట్ అయ్యింది, మొన్న స్కానింగ్ జరుగుతుంది, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకో లేయర్ స్కానింగ్ జరుగుతుంది, బ్యాక్కి వెళ్తుంది. అలా లేయర్ బై లేయర్ ఫార్మేషన్ జరుగుతూ ఉన్నప్పుడు స్కానింగ్ అనేది జరుగుతుంది. సో అలా స్కానింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ డైమెన్షన్స్లో వస్తున్నాయా లేదా అన్నది మనం ఆటోమేటిక్గా సిస్టంలో చూసుకోవచ్చు అనమాట, ఆ డిస్ప్లే మీద కనపడుతుంది మనకి. సో ద లేయర్ ఈస్ ఫార్మింగ్ ఎట్ కరెక్ట్లీ ఆర్ నాట్, లేయర్ బై లేయర్ అనేది కరెక్ట్గా క్రియేట్ అవుతుందా లేదా, ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గా క్రియేట్ అవుతుందా లేదా, ఏదైనా ఇర్రెగ్యులర్ షేప్స్ క్రియేట్ అవుతున్నాయా అనేది మొత్తం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఆపరేషన్. ఫస్ట్ ఒక లేయర్ అనేది బెడ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఇచ్చాడు చూడండి, ప్లాట్ఫామ్ బ్లూ కలర్లో ప్లాట్ఫామ్ అని ఒకటి ఇచ్చాడు, అది వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది, వై డైరెక్షన్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వై, యారో మార్క్ కూడా ఇచ్చాడు. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వై ద ప్లాట్ఫామ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్.
ఓకే. సో ఆ ప్లాట్ఫాము ఆ లిక్విడ్ రెజిన్కి లిక్విడ్ రెజిన్లో డిప్ చేసి ఉంచుతాం అనమాట. ఆ లిక్విడ్ రెజిన్ లోపల పెట్టేస్తాం. పెట్టేసిన దానికి లేజర్ బీమ్ లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ ఓన్లీ ఎట్ వన్ ప్లేస్. లేజర్ బీమ్ లైట్ అనేది ఒకటే ప్లేస్ దగ్గర ఉండదు. మనం డిజైన్ ఎక్కడైతే చేసామో ఆ డిజైన్ మీద మొత్తం పాస్ అవుతూ ఉంటుంది. పాస్ అయ్యి ఏం చేస్తుందయ్యా అంటే ఆ లేజర్ బీమ్ లైట్ అనేది ఆ లిక్విడ్ రెజిన్ని సాలిడ్ రెజిన్గా సాలిడ్ కాంపోనెంట్గా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందా? బయట మనం యూజ్ చేసే లేజర్ లైట్స్ వేరు, మీకు చిన్న చిన్న లేజర్ లైట్స్. ఈ లేజర్ లైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ లైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ టెక్నాలజీ సిస్టమ్స్ ఉన్నాయి. అర్థమైందా? మెడికల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తుంటారు. మెడికల్ ఎక్విప్మెంట్స్లో కానీ ల్యాబ్స్లో లేజర్ లైట్స్, లేజర్ బీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ బీమ్ టెక్నాలజీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ లైట్స్ అతనికి అనుగుణంగా ఎక్కడ యూజ్ చేయాలో వాటికి అనుగుణంగా ఆ లేజర్ అనే వాటిని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ లైట్స్ ఉంటాయి, అందుకే లేజర్ టెక్నాలజీ అన్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్ లైట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ లేజర్ టెక్నాలజీ. మెడికల్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ యూజ్ చేస్తారు. సపోజ్ ఎక్స్రే తీయాలి, మెడికల్ ఎక్విప్మెంట్ లైక్ ల్యాబ్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఎక్స్రే తీయమంటాడు. ఎక్స్రే తీయమన్నప్పుడు ఆ లేజర్ లైట్ కిరణాలనే ఆ బాడీ లోపలికి పంపిస్తాడు. పంపించి ఆ లోపల ఎలా ఉంది ఏందనేది మొత్తం ఆ ఎక్స్రే షీట్ మీద తీసిస్తాడు. దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ లేజర్ లైట్. అదే స్టీరియోలిథోగ్రఫీలో దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజర్ లైట్. ఈ లేజర్ లైట్ ఏమవుతుంది, డిఫరెంట్ స్కానింగ్ సిస్టమ్స్ ద్వారా పాస్ అవుతూ, డిఫరెంట్ మిర్రర్స్ ద్వారా పాస్ అవుతూ, అక్కడి నుంచి లిక్విడ్ రెజిన్లోకి పాస్ అవుతూ, ద లిక్విడ్ రెజిన్ ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ సాలిడ్ ప్రోడక్ట్. సాలిడ్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తుంది ఆ లిక్విడ్ రెజిన్ని. సో ఇన్ దిస్ లేజర్ లైట్ ఇట్ హ్యాస్ సమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. అలానే ఎక్స్రే తీసేటప్పుడు ఆ లేజర్ లైట్ కిరణాలు అనేవి లోపలికి పంపిస్తాడు. దట్ హ్యాస్ సమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. సో ఈ లేజర్లో డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అలానే స్కానింగ్ సిస్టమ్ స్కాన్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు బాడీ స్కానింగ్ చేయాలంటే ఏంది, మొత్తం అతని ఈచ్ అండ్ మైన్యూట్ పార్ట్. సపోజ్ లోపల ఏదో డిఫాల్ట్ ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, డిఫాల్ట్ ఉంది, స్కానింగ్ చేస్తున్నాడంటే ఆ చిన్న మైన్యూట్ డిఫాల్ట్ కూడా ఆ ఎక్స్రేలో పడాలి. సో అందుకోసం ఆ ఎక్స్రే అనే దాన్ని యూజ్ చేస్తున్నాడు. సో ఆ లేజర్ లైట్ అక్కడ యూజ్ చేయడం వల్ల ఈచ్ అండ్ మైన్యూట్ కూడా ఏం ప్రాబ్లం ఉన్నా ఆ ఎక్స్రేలో పడుతుంది. అలానే ఇక్కడ కూడా ప్రొడక్ట్ అనేది కరెక్ట్ డైమెన్షన్స్లో మనం ఏ అయితే స్పెసిఫికేషన్స్ ఇచ్చామో ఆ స్పెసిఫికేషన్స్లో మాత్రమే ప్రొడక్ట్ అనేది డెవలప్ అవ్వాలి. సో నువ్వు తీసుకున్న డిజైన్ డైమెన్షన్స్ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేదా, లేదు నువ్వు లేయర్ థిక్నెస్ 0.1 mm 0.2 mm ఇచ్చావు, లేదు అది 0.5 mm ఏమైనా క్రియేట్ అవుతుందా. సో అలా ఈచ్ అండ్ మైన్యూట్ వాల్యూని కూడా స్కాన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద లేజర్ స్కానింగ్ సిస్టమ్. సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ లేజర్ లైట్ అండ్ లేజర్ స్కానింగ్ సిస్టమ్. అలా స్టెప్ బై స్టెప్ ఒక ప్రోడక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో what is the procedure? It means you can see it is a mobile table or elevator initially is placed at the position just below the surface of a vat be filled with liquid photopolymer resin. What he is told is నేను ఒక లిక్విడ్ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్లో ఒక ట్యాంక్ లాగా ఉంటుంది. ఆ ట్యాంక్లో ఒక లిక్విడ్ ఫోటోపాలిమర్ రెజిన్ అనేది తీసుకోమంటున్నాడు. లిక్విడ్ ఫోటోపాలిమర్ రెజిన్, ఫోటోపాలిమర్ అంటే ఏందో కూడా చెప్పాను. సో ఆ లిక్విడ్ ఫోటోపాలిమర్ రెజిన్ తీసుకొని ఆ యొక్క ట్యాంక్లో ఫిల్ చేయండి అని చెప్తున్నాడు. లిక్విడ్ ఫోటోపాలిమర్ రెజిన్ అంటే ఏం లేదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ని యూజ్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ని యూజ్ చేసి ఆ యొక్క తీసుకున్న రెజిన్ అనేది లిక్విడ్ రూపంలో ఉండాలని చెప్తున్నాడు. లిక్విడ్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సాలిడ్ మెటీరియల్, ఐఎమ్ టేకింగ్ the liquid photopolymer resin
into the stereolithography tank. సో ఆ ట్యాంక్లో లిక్విడ్ రెజిన్ అనేది తీసుకున్నాను. This material has the property that when light of the correct color strikes it, it turns from a liquid to a solid. సో ఎప్పుడైతే ఆ లేజర్ లైట్ అనేది ఆ లిక్విడ్ రెజిన్ని స్ట్రైక్ అవుతుందో, స్ట్రైక్ మీన్స్ ఎప్పుడైతే ఆ లిక్విడ్ రెజిన్కి టచ్ అవుతుందో ఆ లేజర్ బీమ్ లైట్ అనేది, ఇట్ షుడ్ టర్న్స్ ఫ్రమ్ ఏ లిక్విడ్ టు సాలిడ్. ఆ లేజర్ లైట్ అనేది ఆ లిక్విడ్ రెజిన్కి టచ్ అవ్వగానే అది లిక్విడ్ రూపం నుంచి సాలిడ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా లిక్విడ్ రెజిన్ మొత్తం కన్వర్ట్ అవుతుందంటే కాదు, ఎక్కడో ఒక పాయింట్ దగ్గర మాత్రమే అది టచ్ అవుతుంది. అంటే లేయర్ బై లేయర్ లేజర్ లైట్ పాస్ అవుతూ ఉంటుంది. ఆ పౌచ్ షేప్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంది నీ పౌచ్ అనేది. సో ఆ పౌచ్ షేప్లో లేజర్ లైట్ అనేది ఆ రెక్టాంగులర్ షేప్లో ముందు క్రియేట్ అవుతూ ఉంటుంది. రెక్టాంగులర్ షేప్లో పాస్ అవుతూ ఉంటుంది లేజర్ లైట్. అది ఎక్కడైతే ఏ లిక్విడ్ మీద అయితే పాస్ అవుతుందో అక్కడ మాత్రమే లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. మిగతా అంతా లిక్విడ్గానే ఉంటుంది. సో లేజర్ బీమ్ ఎక్కడైతే పాస్ అవుతూ ఉంటుందో అక్కడ లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. అలానే ద మోస్ట్ కామన్ ఫోటోపాలిమర్ మెటీరియల్స్ యూజ్డ్ రిక్వైర్డ్ an ultraviolet light, but resins that work with visible light are also utilized. So the most common photopolymer materials required, ఎక్కువగా ఫోటోపాలిమర్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు అల్ట్రావైలెట్ లేజర్ బీమ్ లైట్ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తామని చెప్తున్నాడు. అల్ట్రావైలెట్ లైట్ మీన్స్ యూవి లైట్. ఆ యూవి లైట్ లేజర్ యూవి లేజర్ లైట్ అనే వాటిని ఎక్కువగా యూజ్ చేస్తాము ఇలా లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ చేయటానికి అని చెప్తున్నాడు. బట్ రెజిన్స్ దట్ వర్క్ విజిబుల్ లైట్ ఆల్సో యూటిలైజ్. అలానే విజిబుల్ లైట్స్ని కూడా యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. యూవి లైట్ ఈస్ డిఫరెంట్, విజిబుల్ లైట్ ఈస్ డిఫరెంట్. విజిబుల్ లైట్ని యూజ్ చేస్తాము, యూవి లైట్ని యూజ్ చేస్తాము. మనకి లైట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. ఓకే, ద సిస్టమ్ ఈజ్ సీల్డ్ టు ప్రివెంట్ ద ఎస్కేప్ ఆఫ్ ఫ్యూమ్స్ ఫ్రమ్ ది రెజిన్. సో ద సిస్టమ్ ఈజ్ సీల్డ్ టు ప్రివెంట్ ది ఎస్కేప్ ఆఫ్ ఫ్యూమ్స్ ఫ్రమ్ ది రెజిన్. సో ఆ రెజిన్ అనేది ఎప్పుడైతే ఆ లేజర్ లైట్ ఎప్పుడైతే ఆ రెజిన్కి టచ్ అవుతుందో ఇట్ షుడ్ ఫార్మ్ అండ్ ఇట్ షుడ్ కన్వర్ట్ ఇంటూ సాలిడ్ మెటీరియల్. సో ఏ లేజర్ బీమ్ ఈజ్ మూవ్డ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ photopolymer to trace the geometry of the cross section of the object. So a laser beam is moved over the surface of the liquid. ఎప్పుడైతే ఆ లిక్విడ్ పాలిమర్ ఫోటోపాలిమర్ రెజిన్ మీద లేజర్ లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుందో ద జామెట్రీ ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఆ లేజర్ బీమ్ లైట్ అనేది ఆ లిక్విడ్ రెజిన్ మీద ఎలా పాస్ అవుతుందంటే మనం తీసుకున్న డిజైన్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో మాత్రమే లేజర్ లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, సపోజ్ ఐఎమ్ టోల్డ్ అనదర్ ఎగ్జాంపుల్. బయట సమ్ స్టిక్కరింగ్ పాయింట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసింది. సో మీ అందరికీ తెలియాలని జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బయట స్టిక్కరింగ్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ స్టిక్కరింగ్ పాయింట్లో తనకు కావాల్సిన షేప్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సిస్టంలో చూస్ చేసుకొని డిజైన్ చేసుకుంటాడు. సపోజ్ ఒక నేమ్ కావచ్చు, ఏదంటే ఒక ఫోటో కావచ్చు, ఏ షేప్ అయితే కావాలో దాన్ని సిస్టంలో డిజైన్ చేసుకుంటాడు. డిజైన్ చేసుకున్న తర్వాత దాని కోఆర్డినేటింగ్ పొజిషన్ మిషన్కి కోఆర్డినేటింగ్ పొజిషన్ ఇస్తాడు. ఫస్ట్ ఆ షీట్ అనేది తీసుకుంటాడు. ఆ షీట్ మీద ఎక్కడ ప్రింట్ అవ్వాలో ఆ కోఆర్డినేట్ పొజిషన్ అనేది అప్లై చేస్తాడు. డిజైన్ అంతా ఓకే అయిపోయిన తర్వాత సైజ్ ఎంతో చూసుకుంటాడు. ఎంత సైజులో ఆ యొక్క బాడీ అనేది కట్ అవ్వాలి, ఎంత సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఎంత సైజ్ ఆఫ్ స్టిక్కరింగ్ అనేది కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని మొత్తం ఓకే అయిపోయిన తర్వాత కోఆర్డినేట్ పొజిషన్ కూడా తీసుకున్న తర్వాత స్టార్ట్ కొట్టేస్తాడు. సో స్టార్ట్ కొట్టేసిన తర్వాత ఏమవుతుంది, నీకు ఏదైతే షేప్ కావాలో, సపోజ్ నువ్వు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నావు, నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నావు. సపోజ్ ఒక సాలిడ్ అనే నేమ్ సెలెక్ట్ చేసుకున్నావు. సో జస్ట్ ఆ సాలిడ్ అనే దాన్ని మాత్రమే కట్ చేస్తుంది. ఆ షేప్లో మాత్రమే ఆ లేజర్ అనేది పాస్ అవుతూ కట్ చేస్తుంది. వాడు కూడా అక్కడ యూజ్ చేసేది లేజరే. ఆ లేజర్ ద్వారా కట్ చేస్తూ వెళ్తుంది. అది అక్కడ ఆ లేజర్ ఏం చేస్తుందంటే కట్ చేస్తుంది.
సో నువ్వు ఒక సాలిడ్ అనే నేమ్ తీసుకున్నావు, ఆ సాలిడ్ ఏ షేప్ అయితే తీసుకున్నావు అదే షేప్లో ఎగ్జాక్ట్గా ఎంత డైమెన్షన్ ఏందనేది కరెక్ట్గా ఇస్తాడు. అదే డైమెన్షన్లో కట్ చేసుకుంటూ వెళ్తుంది, అదే సర్ఫేస్ మీద కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో వన్ లేజర్. సో అలానే ఇక్కడ కూడా చెప్తున్నాడు, మనం ఏదైతే డిజైన్ తీసుకుంటామో, ఏదైతే సర్ఫేస్ మీద ఎలాంటి డిజైన్ ఏ డైమెన్షన్స్ అయితే తీసుకుంటామో, ఆ లేజర్ లైట్ అనేది ఆ లిక్విడ్ రెజిన్ మీద నువ్వు తీసుకున్న డైమెన్షన్స్లో మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. కొంచెం బయటకు వెళ్ళడం కానీ కొంచెం లోపలికి రావటం కానీ జరగదు. నువ్వు ఎలా అయితే తీసుకుంటావో డిజైను దానిలో మాత్రమే మూవ్ అవుతుంది. ఓకే, దిస్ కాజెస్ ది లిక్విడ్ టు హార్డెన్ ఇన్ ఏరియాస్ వేర్ ద లేజర్ స్ట్రైక్స్. సో ఎప్పుడైతే ఆ లేజర్ బీమ్ లైట్ అనేది ఆ లిక్విడ్ రెజిన్ని టచ్ అవుతుందో అప్పుడు ఆ లిక్విడ్ రెజిన్ కాస్త హార్డ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. సో దిస్ కాజెస్ ద లిక్విడ్ టు హార్డెన్ ఇన్ ఏరియాస్ వేర్ ద లేజర్ స్ట్రైక్స్. ఆ లేజర్ అనేది ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ టచ్ అయిన ఏరియా మొత్తం హార్డ్గా గట్టిగా మారిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, ద లేజర్ బీమ్ ఈజ్ మూవ్డ్ ఇన్ ది ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్ బై ఎ స్కానర్ సిస్టమ్. By using the scanner system, the laser light should be moving x and y directions. It is also usage of this scanner system. The laser scanning system, by using this laser scanning system, ఆ laser scanning system ని యూజ్ చేసి లేజర్ బీమ్ లైట్ అనేది ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో మూవ్ అవటానికి కూడా యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఆ లేజర్ స్కానింగ్ సిస్టమ్ ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే ద లేజర్ లైట్ అనేది ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్లో మూవ్ అవడానికి యూజ్ అవుతుంది. అలానే దీస్ ఆర్ ఫాస్ట్ అండ్ హైలీ కంట్రోలబుల్ మోటార్స్ విచ్ డ్రైవ్ మిర్రర్స్ అండ్ ఆర్ గైడెడ్ బై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది CAD డేటా. సో మనం తీసుకున్న డిజైన్ కానీ ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందయా అంటే మనం ఎక్కడైతే ఏ సాఫ్ట్వేర్లో అయితే డిజైన్ చేసుకుంటామో అక్కడి నుంచి వస్తుందని చెప్తున్నాడు. దీస్ ఆర్ ఫాస్ట్ అండ్ హైలీ కంట్రోలబుల్ మోటార్స్ విచ్ డ్రైవ్ మిర్రర్స్ అండ్ ఆర్ గైడెడ్ బై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది CAD డేటా. సో నువ్వు ఎక్కడైతే తీసుకుంటావో డేటా అనేది ఆ డిజైన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి హైలీ కంట్రోలబుల్ మోటార్స్ ద్వారా ఆ యొక్క డిజైన్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, so the exact pattern that the laser traces is a combination of the information contained in the CAD system that describes the geometry of the object and information from the rapid prototyping application software that optimizes the faithfulness of the fabricated object. So the exact pattern of the laser traces, ఏదైతే డిజైన్ అనేది ఉందో ఆ డిజైన్లో మాత్రమే నువ్వు CAD సిస్టంలో ఆ CAD సాఫ్ట్వేర్లో ఏదైతే డిజైన్ చేసుకుంటావో ఆ డిజైన్ ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ అవుతుంది. వేరే అనదర్ స్పెసిఫికేషన్స్లో కానీ కొంచెం బయటికి వెళ్ళటం కొంచెం లోపలికి రావటం హైట్ అనేది పెరగటం ఇలా ఏం జరగదు. నువ్వు ఎలా అయితే డిజైన్ చేసుకుంటావో అలా మాత్రమే ఎగ్జాక్ట్గా ఫ్యాబ్రికేట్ అవుతుందని చెప్తున్నాడు. అలానే అఫ్ కోర్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఫర్ ఎవ్రీ మెథడ్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మోడిఫైస్ ది CAD డేటా in one way to or another to provide of operation of the machinery and to compensate for shortcomings. So an application of software, every method of rapid prototyping modifies the CAD data. Suppose నాకు ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసుకున్నాను. సపోజ్ నువ్వు యూజ్ చేసే బ్యాక్ కవరే తయారు చేసుకున్నావు. సో అన్నిటికీ ఒకటే బ్యాక్ కవర్ ఉంటుందంటే ఉండదు. ఒక్కొక్క మొబైల్ 6 ఇంచెస్ ఉంటుంది, ఒకటి 6.5 ఇంచెస్ ఉంటుంది, ఒకటి 5.5 ఉంటుంది, కొన్నిటికి విడ్త్ ఎక్కువ ఉంటుంది, కొన్నిటికి విడ్త్ తక్కువ ఉంటుంది. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. సో నేనేం చేయొచ్చు అంటే ఆ CAD డేటాలో సేమ్ అప్లికేషన్ సేమ్ ప్రోడక్ట్ని తీసుకొని దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో వన్ అడ్వాంటేజెస్ ఇన్ దిస్ ఆపరేషన్. అలా
ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని ప్రీవియస్ ప్రోడక్ట్ని తీసుకొని ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇంకో న్యూ ప్రోడక్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ క్యాడ్ డేటా. అంతే కదా, సాఫ్ట్వేర్లో ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసుకొని చేంజెస్ ఏమైనా ఉంటే మళ్ళీ చేంజెస్ చేసుకొని మళ్ళీ వేరే చోట సేవ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ అడ్వాంటేజ్. ఓకే, so more recently pump driven recoating systems have been utilized. The tracing and recoating steps are repeated until the object is completed fabricating on the table of the vat. So idanta step by step process, layer by layer create అంత వరకు లేజర్ అనేది పాస్ అవుతూనే ఉంటుంది, లేజర్ స్కానింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతూనే ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రింటర్స్ ఐ ఆమ్ యూజింగ్ in additive manufacturing. These are all 3D printers. Okay na, it is one example of the 3D printing machine. What are the advantages and disadvantages of the stereolithography operators? So the main advantages of these stereolithography operators is round and clock operation. The SLA can be used continuously and nat and round the clock. సో ఈ ఆపరేషన్ అనేది రౌండ్ ద క్లాక్ ఆపరేషన్. క్లాక్ రౌండ్ డైరెక్షన్లో ఎలా అయితే రొటేట్ అవుతుందో ఇలా ఒక సర్క్యులర్ రూపంలో స్టీరియోలిథోగ్రఫీ ఆపరేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల కొంచెం ప్రొడక్ట్ డెవలప్మెంట్ కానీ ప్రొడక్ట్ క్రియేట్ అవ్వటం కానీ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్తున్నాడు. అలానే గుడ్ యూజర్ సపోర్ట్. The computerized process serves as a good support. Good user support means, సో కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయి ఉంటుంది దీనికి. ఈ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్కి కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఆటోమేటికల్లీ ద ఇన్ఫర్మేషన్ ఈస్ పాసెస్ త్రూ ద మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. సో కంప్యూటర్లో ఉన్న డేటా అనేది ఆటోమేటిక్గా ఏదైతే డిజైన్ ఉందో ఎలా అయితే క్రియేట్ అవ్వాలో డైరెక్ట్గా కంప్యూటర్ నుంచి మెషిన్కి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది డేటా. సో దట్ ఈస్ ద గుడ్ యూజర్ సపోర్ట్. అండ్ బిల్డ్ వాల్యూమ్స్. ద డిఫరెంట్ SLA మిషన్స్ హ్యావ్ బిల్డ్ వాల్యూమ్స్ ర్యాంకింగ్ ఫ్రమ్ స్మాల్ టు లార్జ్ షూట్ ది నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ యూజర్స్. సో ప్రొడక్ట్స్ అనేవి మనం డిఫరెంట్ వాల్యూమ్స్ అంటే కొన్ని చిన్న ప్రొడక్ట్స్ వాడతాం, కొన్ని పెద్ద ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. సో ఇన్ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ చిన్న ప్రొడక్ట్స్ నుంచి పెద్ద ప్రొడక్ట్స్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాడు. అలానే గుడ్ యాక్యురసీ మీన్స్ మనం ఏదైతే డైమెన్షన్స్ స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా తీసుకుంటామో ఆ యాక్యురసీ అనేది కరెక్ట్గా వస్తుంది, క్వాలిటీ అనేది కరెక్ట్గా వస్తుంది, అలానే యాక్యురసీ కూడా కరెక్ట్గా వస్తుంది. సపోజ్ నువ్వు ఒక 80 mm లెంత్ 40 mm విడ్త్ అనేది తీసుకుంటే ఆ 80 mm లెంత్ 40 mm విడ్త్ మాత్రమే వస్తుంది. కరెక్ట్ యాక్యురసీ అనేది మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే సర్ఫేస్ ఫినిషింగ్. In the stereolithography operators, one of the best surface finishes among us RP technologies. So ఆ టెక్నాలజీస్ అనేది మిషన్ తయారు చేసే కంపెనీస్. ఓకే, సో బై యూజింగ్ దిస్ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్ సర్ఫేస్ ఫినిషింగ్ అనేది కూడా బాగా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. వైడ్ రేంజ్ ఆఫ్ మెటీరియల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని కూడా యూజ్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే వాట్ ఇస్ ద డిసడ్వాంటేజెస్? రిక్వైర్స్ సపోర్ట్ స్ట్రక్చర్స్. మీకు నేను చెప్పాను ఇన్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ప్రొడక్ట్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సపోర్ట్ మెటీరియల్ అనేది తీసుకుంటుంది. సో ఆ సపోర్ట్ మెటీరియల్ తీసుకోవడానికి ఇట్ రిక్వైర్స్ సమ్ టైమ్. సో ఆ సపోర్ట్ మెటీరియల్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైము తీసుకుంటుంది. అలానే మెటీరియల్ కూడా సమ్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. వేస్టేజ్ అంటే అంటే అది క్రియేట్ అవ్వడానికి మెటీరియల్ తీసుకుంటుంది. బట్ ఇన్ దట్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ వీఆర్ రీయూజింగ్ ఇన్ అనదర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఆ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ తీసుకొని అనదర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మళ్ళీ రీసైక్లింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ క్రియేషన్ ఆఫ్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఆ సపోర్ట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవ్వటానికి ఇట్ రిక్వైర్స్ సమ్ టైం అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ డిసడ్వాంటేజెస్ ఇన్ దిస్ SLA ఆపరేటర్స్. ఇట్ రిక్వైర్స్ పోస్ట్ ప్రాసెసింగ్.
Post processing includes removal of supports and other unwanted materials, which is tedious, time consuming and damage the model. లాస్ట్ ఫైనల్ స్టెప్ పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది. సో ఆ పోస్ట్ ప్రాసెసింగ్లో ఆ సపోర్ట్ మెటీరియల్ అనేది తీసేయాలి. సో నువ్వు బ్యాక్ కవర్ చేసావు, దానికి సపోర్ట్ మెటీరియల్ అనేది యాడ్ అయింది, నీకు ఆ సపోర్ట్ మెటీరియల్ అక్కర్లేదు. సో నువ్వేం చేయాలి, ఆ సపోర్ట్ మెటీరియల్ అనేది ఆ బ్యాక్ కవర్ నుంచి రిమూవ్ చేయాలి. రిమూవల్ ఆఫ్ ద సపోర్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద బ్యాక్ కవర్. సో బ్యాక్ కవర్ నుంచి తీసేటప్పుడు ఏదైనా అన్వాంటెడ్ మెటీరియల్ ఉన్నా తీసేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది, అలానే ఇట్ కెన్ డ్యామేజెస్ ఆల్సో. సో అలా సపోర్ట్ మెటీరియల్ రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా రిమూవ్ చేయాలి, వెరీ కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి సపోర్ట్ మెటీరియల్. సపోర్ట్ మెటీరియల్ ఎమ్మడే తీసేద్దాం అనేది ఏదో గట్టిగా లాగటం కానీ ఏదన్నా తీసుకొని కొట్టడం కానీ చేస్తే ఏమవుతుందంటే మనకు ప్రొడక్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ డిసడ్వాంటేజెస్ ఇన్ దిస్ SLA operators and requires post curing. The post curing may be need to cover the object completely and ensure the integrity of the structure. So post processing లో పోస్ట్ క్యూరింగ్ ఆపరేషన్ ఉంటుంది. సో కంప్లీట్ అండ్ ఎన్ష్యూర్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ అనేది కరెక్ట్. సమ్ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సమ్ ఎడ్జెస్ కానీ ఏదైనా ఎడ్జెస్ ఉన్నప్పుడు వాటి దగ్గర చాలా జాగ్రత్తగా సపోర్ట్ మెటీరియల్ అనేది తీసేయాలి. అలానే పోస్ట్ క్యూరింగ్. సో అక్కడ ఎడ్జెస్ అనేది కొంచెం క్రియేట్ అవ్వాలి, లేయర్ బై లేయర్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టిపికల్గా తీసుకుంటూ ఉంటుంది అనమాట. స్మాల్ ఎడ్జ్, షార్ప్ అండ్ ఎడ్జ్ ఉందనుకోండి, ఆ షార్ప్ అండ్ ఎడ్జ్ లేయర్ బై లేయర్ క్రియేట్ అవ్వాలంటే కొంచెం టిపికల్గా క్రియేట్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టిపికల్ ఆపరేషన్. So that is also one disadvantages in this SLA operators. What are the applications? So in SLA operators, we are using in this market lowering product development cost, gaining greater control of the design process and improving product design. Models for conceptualization, packing and presentation, and prototypes for design analysis, verify, functional testing, parts for prototype tooling and low volume production tooling, investment casting, so sand casting, tools and fixture tooling, design and production tooling. సో వీటన్నిటిలో ఈ SLA ఆపరేషన్స్, SLA మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్